అవి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి కూడా మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇస్తారు, సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఇస్తారు. సో ఇక్కడ నుండి నైన్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎకానమీ గురించి డైలీ, ఎకానమీ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఇదొక డైనమిక్ సబ్జెక్ట్, ఎప్పటికప్పుడు చేంజెస్ అంటే ఎకానమీకి సంబంధించి డైలీ ఉంటుంది. ఎందుకంటే ఎకానమీ అనేది చేంజ్ అవుతుంటుంది, ఎకనామిక్ సర్వే చేంజ్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ బడ్జెట్ చేంజ్ అవుతూ ఉంటుంది, రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చదవాలి. సో అలా ఎకానమీ అనేది డైనమిక్ సబ్జెక్ట్. ఇది లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్టే ఉంటుంది అనమాట, అంత డైనమిక్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ నుండి 14 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడ 11 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఇది చాలా, హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది చాలా లెందీ అనమాట. సో ఇందులో ఏం చేయండి అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్ అంటే ఇండస్ సివిలైజేషన్ గురించి, సింధు నాగరికత గురించి చదవండి. అట్లా ఎక్కడైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, మెయిన్ మోడర్న్ ఇండియా, మోడర్న్ హిస్టరీ చదవండి. అక్కడ నుండి పక్కా క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మోడర్న్ హిస్టరీ గురించి చదవండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఈ సబ్జెక్ట్ చదవకుండా అసలు ఎగ్జామ్ పోయే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట పాలిటీ అనేది. అది లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివితే కొంచెం మంచిగా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎవ్రీవన్ అంటే అందరూ ప్రిపేర్ అవుతారు. సో పాలిటీ అనేది పక్కా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అంటే షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసి ఎక్కడ నుండి ఏ ఏరియా నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసి ఆ ఏరియాస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా 13 క్వశ్చన్స్. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. పాలసీస్ అనేవి ఇప్పుడు రీసెంట్గా న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చిన మహాలక్ష్మి అని అవన్నీ ఇప్పుడు న్యూ పాలసీస్ చదవండి. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ గురించి పక్కా చదవాలి మనం. ఎందుకంటే మనం రాసే ఎగ్జామే తెలంగాణ ఎగ్జామ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణలోనే వర్క్ చేయాలి కాబట్టి తెలంగాణ యొక్క సొసైటీ, తెలంగాణ యొక్క కల్చర్, తెలంగాణ యొక్క పాలసీస్ అనేవి మనకు తెలియదు. రేపు ఒకవేళ నువ్వు రేపు జాబ్ చేసేటప్పుడు కూడా తెలంగాణలో ఏమేమి పాలసీస్ ఉన్నాయి, తెలంగాణలో ఆ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. కాబట్టి తెలంగాణ యొక్క పాలసీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్స్ అనమాట. అంటే జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్, డిజబిలిటీ ఎక్సెట్రా అట్లా అనమాట. అంటే ట్రైబ్స్ గురించి చాలా ఇంపార్టెంట్, ట్రైబ్స్ గురించి పక్కా ఇస్తారు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అనేది ఒక వెయిటేజ్ సబ్జెక్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఎందుకంటే ఇందులో 20 మార్క్స్ వస్తాయి. సో డెఫినెట్గా 20 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఓన్లీ రీజనింగ్, యాప్టిట్యూడ్ లేదు కాబట్టి రీజనింగ్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఉన్న వెయిటేజెస్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ సిలబస్ బేస్ చేసుకొని ఈ 60 డేస్లో ఏం ప్రిపేర్ అయితే, ఎలా ప్రిపేర్ అయితే మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనేది ఒక స్ట్రాటజీ చేశాను. ఏంటి అంటే ఆ స్ట్రాటజీ స్టార్ట్ విత్ ఎండ్. అంటే స్టార్టింగ్లో ఉన్న 4 సబ్జెక్ట్స్, స్టార్టింగ్లో ఉన్న 4 టాపిక్స్, ఎండింగ్లో ఉన్న 4 టాపిక్స్, ఈ 4 టాపిక్స్ ఆ 4 టాపిక్స్ మొత్తం 8 టాపిక్స్ అనమాట. ఈ 8 టాపిక్స్ని మనం ప్రిపేర్ అవుతే మనం మంచి ఈజీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేయాలి, 5 to 7 లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి. ఎందుకంటే మనకు జూన్ 9th ఎగ్జామ్ ఉంది. అంటే లాస్ట్ 6 months అంటే డిసెంబర్ నుండి మనం కరెంట్ అఫైర్స్ని చదవాలి. సో లాస్ట్ 6 monthsని మార్నింగ్ 2 hours 5 to 7 2 hours కరెంట్ అఫైర్స్ చదవాలి. నెక్స్ట్ అది అయిపోగానే డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ 7 to 8 డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే నోట్స్ పక్కా పెట్టుకోవాలి, నోట్స్ రాయాలి, కరెంట్ అఫైర్స్ నోట్స్. ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాస్తూ ఈ కరెంట్ అఫైర్స్లో మనకు ఎకానమీ గురించి కానీ, పాలిటీ గురించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ ఏవైనా టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ గురించి చదివి ప్లస్ మన నోట్స్ ఉంటాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎకానమీ నోట్స్ అయినా, పాలిటీ నోట్స్ అయినా, ఆ నోట్స్లో ఉన్న సరౌండింగ్ టాపిక్స్ గురించి కూడా చదవండి. సో దాన్ని బట్టి ఏమైందంటే వాళ్ళు డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వకుండా దాని సరౌండింగ్ టాపిక్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 కవర్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ 7 to 8 అయిపోగానే 8 to 9 బ్రేక్ తీసుకోండి. 9 to 10 సైన్స్, జనరల్ సైన్స్ చదవండి. అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, విటమిన్స్,
వైరస్లు, వ్యాక్సిన్స్ అవన్నీ జనరల్ సైన్స్లో వస్తాయి. నెక్స్ట్ 11 to 12 ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రీసెంట్గా అంటే ఇస్రో వాళ్ళు ఏమేమి ఇన్నోవేషన్స్ చేశారు. నెక్స్ట్ రీసెంట్గా వచ్చింది మిల్కీ వే గురించి. మిల్కీ వే అనేది 2 గెలాక్సీస్ కలిపి వచ్చింది. ఆ 2 గెలాక్సీస్కి మనం శివశక్తి అనే నేమ్ పెట్టాము. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. నెక్స్ట్ 12 to 1 అని బ్రేక్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ 1 to 4 తెలంగాణ గురించి చదవండి. అంటే ఈ 60 డేస్లో డైలీ ఆఫ్టర్నూన్ మీరు తెలంగాణ గురించి చదవాలి. అది ఐదర్ కల్చర్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, నెక్స్ట్ ఎకానమీ కావచ్చు, సోషల్ ఎక్స్క్లూజన్స్ కావచ్చు, మొత్తం పాలిటీ గురించి తెలంగాణ గురించి ఈ 60 డేస్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ 4 to 6 పాలిటీలో మీరు ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసినట్టయితే జస్ట్ షెడ్యూల్స్, పార్ట్స్, ఆర్టికల్స్, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ రిలేటెడ్ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నవి, నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ గురించి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ గవర్నర్ గురించి అట్లా చదవండి. ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. నెక్స్ట్ నైట్ వచ్చేసి 7 to 10 డైలీ 7 to 10 లాజికల్ రీజనింగ్ అనేది చదవాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు మన సిలబస్ కాపీలో ఉన్న ఫస్ట్ టాపిక్ని డేలో స్టార్ట్ చేయాలి. మన సిలబస్లో ఉన్న ఎండింగ్ టాపిక్ని ఎండ్లో అంటే నైట్లో ఎండ్ చేసేసి డైలీ పక్కా ఈ ప్లాన్లో ఇవి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ స్టడీ ప్లాన్ ప్రకారము ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్ని వెయిటేజ్ 2023లో ఎంత వచ్చిందో చూద్దాం. సో 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకారం ఈ సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్లో 25, సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో 19, తెలంగాణలో 25, పాలిటీలో 13, లాజికల్ రీజనింగ్లో 20, మొత్తం 102 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 102 క్వశ్చన్స్ ఇప్పుడు రాకపోవచ్చు, ఒక 100 క్వశ్చన్స్ వేసుకుందాం. ఈ 100 క్వశ్చన్స్లో మీ టార్గెట్ వచ్చేసి 80 పెట్టుకోండి. ఎందుకంటే మనం చదివిన క్వశ్చన్సే రావాలని ఏం లేదు, అందులో మనం డెప్త్ చదవట్లేం కదా, అంటే మెయిన్స్ లెవెల్లో చదవట్లేం కదా. సో అందుకని ఒక 80 టార్గెట్ పెట్టుకోండి. 80 మార్క్స్ వచ్చేస్తే మీరు డెఫినెట్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్గా ప్రిలిమ్స్ని క్వాలిఫై అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.